హాయ్ అండి. ఈరోజు ఫామ్‌కొచ్చాను నేను. ఎవ్రీ టైమ్ అంటే అట్‌లీస్ట్ మంత్లీ ఒక 3, 4 టైమ్స్ అయితే నేను ఫామ్‌ని విజిట్ చేస్తూ ఉంటాననమాట. ఇది గూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. కొన్ని ఎకర్స్‌లో ఉందనమాట. అందులోనే చాలా రకాల ఆవులు, ముఖ్యంగా దేశీ ఆవులైతే ఇక్కడ ఉంటాయండి. అందులో ముఖ్యంగా గిర్రావులు, అలాగే మంచి బఫెలోస్ అంటే గేదెలు, అలాగే దేశీ ఆవులు, అలాగే గిర్ ఆవులు ఇవన్నీ గూడా ఇక్కడ ఉంటాయి. నేను యూజువల్‌గా ఎందుకొస్తానంటే ఇక్కడికి, నేను మీకు పంపించేటటువంటి జీవామృతం కానీ, పంచగవ్య కానీ ప్యూర్‌గా మనము ఈ యొక్క గిర్రావు దేశీ పేడ నుంచి మాత్రమే తయారు చేస్తాము. ఎందుకంటే అందులో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, ఈ న్యూట్రియంట్స్ అనేవి మొక్కకి చక్కగా చాలా గ్రోత్‌కి హెల్ప్ చేస్తాయి. అలాగే మైక్రోబ్స్‌ని ఇంక్రీజ్ చేస్తాయి కాబట్టి, మట్టిని సారవంతం చేస్తాయి కాబట్టి, నేను ఇది చాలా దూరం ఉన్నా కూడా ఫామ్ అనేది నేను మీకు ప్యూర్‌గా ప్రొడక్ట్స్ పంపించడానికి నేను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను. అలాగే నేను అప్పుడప్పుడు ఇక్కడ దొరికేటటువంటి పాలు గానీ, అలాగే అంటే అప్పుడప్పుడు అనమాట. మనం ఇలాంటి దేశీ ఆవు పాలు మనం రెగ్యులర్‌గా తీసుకుంటే గనక హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా గిర్రావులు కనుక ఉంటే మీరు డైరెక్ట్‌గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క జీవామృతము, పంచగవ్య ఇవన్నీ కూడా. లేదంటే గనక మా దగ్గర ఆర్డర్ పెట్టొచ్చండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీకు jyotinaturals.com అనేటటువంటి వెబ్‌సైట్‌కి కూడా మీరు మెసేజ్ పెట్టి, మెయిల్స్ పెట్టి, అలాగే మీరు డైరెక్ట్‌గా కూడా ఆర్డర్స్ పెట్టుకోవచ్చనమాట. చూస్తున్నారు గదా! వీటిని గిర్రావులంటారు. ఇవి చాలా బలిష్టంగా ఉంటాయండి. చాలా బలంగా ఉంటాయి. అండ్ వీటి పాలల్లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. మీరొకసారి గూగుల్ చేసి చూస్తే గనక ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా తెలుస్తాయి. ఎందుకంటే ఇవి ప్రెగ్నెంట్ వుమెన్స్‌కి కానీ, అలాగే ముఖ్యంగా ఎవరికైనా డిసీజ్‌తో ఉన్నటువంటి పర్సన్స్ అండ్ వాళ్ళకి కానీ చాలా చక్కగా అంటే త్వరగా నయం అవ్వటానికి కూడా దోహదం చేస్తాయి. గిర్రావు మూత్రంలో బంగారం ఉన్నదని సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ చేయబడిందంట. అంటే అంత వాల్యుబుల్ అనమాట. అలాగే ఈ తెల్లగా ఉన్నవి దేశీ ఆవులు, అలాగే మీకు కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్‌లో ఉన్నవైతే అవి మొత్తం కూడా గిర్రావులనమాట. ఆ పక్కన ఉన్నటువన్నీ కూడా అవి బఫెలోస్ అండి, గేదెలు. ఇక్కడ చిన్న చిన్న కౌ అంటే చిన్న దూడ పిల్లలు గూడా ఉన్నాయి. చాలా ముద్దుగా ఉన్నాయి. వాటిని చూడటానికి కూడా నేనొచ్చాను. మనం ఎప్పుడూ కూడా ఆవును తల్లితో సమానంగా పోలుస్తాం కదండీ! తల్లి చేసేటటువంటి మేలు మనకు ఆవు చేస్తుందనమాట. నిజంగా అసలు పల్లెటూర్లలో ఎంత హ్యాపీగా ఉంటారు గదా! వాళ్ళు. చక్కగా వాళ్ళకు పొలాలుంటాయి. అలాగే ఇంటికొక ఆవు గానీ, గేదె గానీ ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా కొద్దిగా ప్లేస్ దొరికితే, నాకైతే చాలా బలమైన కోరిక ఉంది. ఒక గిర్రావునైతే నేను పెంచుకోవాలని. నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తప్పకుండా నెరవేర్చుకుంటాను. అండ్ ఈ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫామ్ మొత్తం మీకొకసారి చూపిస్తున్నా. ఇక్కడ వీళ్ళు అంటే నేను ఈ ఆవు పేడను గూడా బాగా డ్రై అయిన తర్వాత తెచ్చుకుంటూ ఉంటాను మొక్కల కోసమని.
ఘనజీవామృతము అంటారు కదా, ఇక్కడ దొరుకుతుంది. సో అది కూడా నేను తీసుకొస్తుంటాను. పేడ బాగా మాగిన తర్వాత పౌడర్ ఫామ్గా అవుతుంది అనమాట, అప్పుడు తెచ్చుకోవాలి. లేదంటే కనుక పేడ పురుగులు ఉంటే మళ్ళీ మొక్కల్ని తినేస్తాయి. ఇది కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ సపరేట్గా మనం వెళ్తున్నాము. దూడ పిల్లలు ఉన్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరిరావు పిల్లలు అనమాట. ఇలాగే రెడ్ కలర్లో ఉంటాయి, కానీ అవి బెదిరిపోతున్నాయి దగ్గరికి వెళ్తే కనుక. ముట్టుకుంటే చాలు దగ్గరికి వెళ్తే బెదురుతున్నాయి అనమాట. ఈవినింగ్ టైంలో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ సూర్యుడు కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. అండ్ ఫామ్లో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు వీటిని చూడాలనిపిస్తుంది కాబట్టి ఫామ్కి వస్తూ ఉంటాను. అలాగే నాకు కావాల్సినటువంటి ఆవు పేడ, ఆవు మూత్రమే ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. అండ్ మీరు చూస్తున్నటువంటి దూడ పిల్లలు సపరేట్గా వీళ్ళు కట్టేశారు. ఈ మధ్య కొన్ని ఆవులు అనేవి ఇవి పిల్లలు వచ్చాయన్నమాట. అలాగే మనం చూసినటువంటి అంటే 3 షెడ్లలో ఉన్నాయి ఇక్కడ. చాలా స్వచ్ఛమైన పాలైతే వీళ్ళు పంపిస్తూ ఉంటారు సిటీలో మొత్తం కూడా. అంటే వీళ్ళకి వచ్చినంతనేలేండి, ఎక్కువ మంది పంపించడానికి ఇక్కడ ఎక్కువ ఏం లేవు. ఉన్న వాటిలోనే వాళ్ళు వచ్చినటువంటి పాలను, స్వచ్ఛమైన పాలను అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆడుకుందాం అనుకుంటే అవి బెదురుతున్నాయి, అటు ఇటు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒకటైతే అసలు వినట్లేదన్నమాట. సరే, వాటితో కాసేపు అలా స్పెండ్ చేశాను. అండ్ మళ్ళీ తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎలా జీవామృతం తయారు చేస్తాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే మనము జీవామృతం తయారు చేసేటప్పుడు మనం పుట్టమట్టిని కూడా యూస్ చేస్తామన్నమాట. సో అందుకని అందులో యాడ్ చేసేటటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ వల్ల మొక్కలకి చాలా చక్కగా ఆ యొక్క మట్టి అనేది చాలా సారవంతం అవుతుంది. అందులో మైక్రోబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ఎలాంటి పురుగులు రావండి. ఈ గిరిరావు మూత్రంని మీరు డైల్యూట్ చేసుకొని మీరు మొక్కలకి స్ప్రే చేస్తే ఏది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. అంత చక్కగా అద్భుతమైన రిజల్ట్స్ని ఇస్తుంది. ఎలాంటి పురుగులు కూడా రావండి, డిసీజెస్ కూడా రావు, రోగాలు కానీ ఏవైనా కూడా రావన్నమాట. మొక్కలకి అంత హెల్తీగా పెరుగుతాయి. మీకు దొరికితే కనుక తెచ్చుకోండి, అవైలబుల్గా ఉంటే కనుక. ఇక్కడ పక్కనే అలాగే గేదె పిల్లలు కూడా ఉన్నాయి. ఆవు పిల్లలు, గేదె పిల్లలు అన్నీ కూడా ఒకే చోట కట్టేశారు. ఓకే, సో చిన్నగా ఉన్నాయి, ముద్దుగా ఉన్నాయి, బాగున్నాయి కదా. వాటితో కాసేపు అలా స్పెండ్ చేసేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట, అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని. ఓకే, సో ఈ వీడియో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫామ్లో వీటిని చూపిద్దాము, ముద్దుగా ఉన్నాయి కదా అని ఇవాళ వ్లాగ్ తీశాను. అలాగే మీకు కావాల్సినటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కోసం, అలాగే మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కోసం, అండ్ ఈ సాయిల్ మిక్సింగ్ ప్రోడక్ట్స్ అంటే జీవామృతము, పశువుల ఎరువు ఇవన్నీ మనం వేసి తయారు చేస్తాము. అలాగే పంచగవ్య, వీటన్నిటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, సో దట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందన్నమాట. మనం చక్కగా ప్రకృతిలో బ్రతుకుదాం, ప్రకృతిలోనే సంతోషంగా ఉందాము. అందులో ఎందులోనూ లేదండి. అది కనుక మనం ఆనందాన్ని కనుక తీసుకోగలిగితే మనకి ఇంకేది అవసరం లేదనమాట. సో అది నేనైతే ఆ అనుభూతిని పొందుతున్నాను. మీరు కూడా చక్కగా మీకు ఇలా ఇష్టం అనిపిస్తే కనుక వీటిని చూసినప్పుడు కానీ, మొక్కల్ని చూసినప్పుడు కానీ మనం ఎంతో సంతోషంగా జీవితాన్ని అయితే గడపడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి. మీరు నాతో ఏకీభవిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటా మరి మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.